వెల్కమ్ టు ఎంఎన్ఎస్. మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఏఐటియుసి బీఓసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందే అశోక్ పిలుపునిచ్చారు. 140వ మేడే సందర్భంగా మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఎర్ర జెండాను ఎగురవేసిన అశోక్ 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. కార్మిక హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మిక హక్కులను హరించుతోందని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ల ధరలు పెరుగుదలతో ప్రజలపై భారం పెంచుతోందని విమర్శించారు. మండలంలోని పలు గ్రామాల్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు, కార్మికులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ మెరుపులోన మెరుపు. 140 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినాన్ని సాధించాలని కార్మికులు ఆనేడు సమ్మెకు పిలుపునివ్వడంతో యాజమాన్యానికి మరియు కార్మికులకు జరిగినటువంటి పోరాటంలో 8 గంటల పనిదినాన్ని సాధించిన పోరాటంలో మరియు కష్టజీవులు కార్మికులు ఆ రోజు రక్త తర్పణం చేసినటువంటి పరిస్థితి ఉంది. వారి రక్త తర్పణంతో తడిసినది జెండాగా, ఎర్ర జెండాగా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన గ్రామీణ ప్రాంతాల పల్లెల నుంచి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాడవాడలా ఎర్ర జెండాలు, కార్మిక సంఘం జెండాలు ఎగురవేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా మనందరం విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద కూడా మరియు ఎర్ర జెండా పార్టీగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏఐటిసి నాయకత్వంలో 44 కార్మిక చట్టాలను సాధించి పెట్టి సంక్షేమ బోర్డులు తీసుకొచ్చి అసంఘటిత రంగ కార్మికుల కోసం సంఘటితం చేసి ఎంతో పోరాటం చేసి త్యాగాలు చేసి ఈరోజు కార్మికులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి. అన్ని పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను సవరించి ఈరోజు కార్మికులకు ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏఐటిసిగా, సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేడే స్ఫూర్తితోటి ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తాము.